హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఫటాఫట్ మాట్లాడేసుకుందాం. దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి గూగుల్కి సంబంధించి. సో గూగుల్ మన వాయిస్ కమాండ్ ద్వారా కూడా సెర్చ్ చేయొచ్చు అని మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ మన డెస్క్టాప్లో. సో ఇదే ఫీచర్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మన మొబైల్ కూడా వచ్చేసింది. సో మీరు మొబైల్లో గూగుల్ క్రోమ్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేసుకున్న తర్వాత, మీరు దానిలో గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మైక్ సింబల్ కనిపిస్తుంది మొబైల్ యాప్లో కూడా. సో దాన్ని ట్యాప్ చేసేసి మీరు వాయిస్ కమాండ్ ద్వారా సెర్చ్ చేయొచ్చు. సో చాలా మంచి ఫీచర్, కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హానర్ వ్యూ 20 గురించి. సో ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని మనకి ఇంతకుముందు తెలుసు. తెలియదు ఏంటి అంటే ప్రైస్. సో దీనికి సంబంధించిన ప్రైస్ అనేది వాళ్ళు రివీల్ అయిపోయింది, అంటే వాళ్ళ మొబైల్ అనేది లాంచ్ అయిపోయింది. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు OnePlus 60కి ఎంత ప్రైస్ పెట్టారో అంతే ప్రైస్ పెట్టారు, 38,000 పెట్టారు. సో దీని స్పెసిఫికేషన్ మనకు తెలుసు. కిరిన్ 980 ప్రాసెసర్ తోటి 14 మెగాపిక్సెల్కి సంబంధించిన కెమెరా ఉంటుంది, పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది, 25 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, 4000 mAh బ్యాటరీ ఉంటుంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ Android Pie తోటి వస్తుంది, 6GB ర్యామ్ తోటి ఉంటుంది, 128GB స్టోరేజ్ ఉంటుంది. సో అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ ఏంటి అంటే మనకు 30,000 అంటే 35,000 లోపు ఉంటుంది అనుకున్నాను. కాకపోతే ప్రైస్ అనేది నాకు దీని ప్రకారం చూసుకున్నట్టయితే అంటే 38,000 అంటే ఎక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే OnePlus 60 ఏదైతే ఉంటుందో దీనికి మంచి కాంపిటీషన్ ఇస్తుంది కాబట్టి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నోకియా 3.1, 5.1 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి 2,000 ప్రైస్ ఏదైతే ఉంటుందో అది ఆఫ్ చేసేసారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి PUBG జాంబీ మ్యాప్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన లీక్ గురించి. సో ఒక లీక్ అయితే కనిపిస్తుంది. February 10th రోజు ఈ మ్యాప్ ఏదైతే ఉంటుందో అది అప్డేట్ వస్తాయని చెప్తున్నారు. దీనిలో మనకు 0.11.0 ఏదైతే ఉంటుందో ఆ అప్డేట్లో ఈ మ్యాప్ ఏదైతే ఉంటుందో అది వస్తాయని చెప్తున్నారు. సో ఇది అఫీషియల్ అయితే ఏం కాదు. సో ఇంకా దీనికి సంబంధించి PUBG వాళ్ళు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. ఇంటర్నెట్లో చూసుకున్నట్టయితే లీక్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Redmi X గురించి. సో మీ అందరికీ తెలిసిందే Xiaomi అనేది రెడ్మీకి సంబంధించిన సబ్ బ్రాండ్ తీసుకొచ్చిందని చెప్పేసి. సో దానిలోనే మనకు మొన్న మధ్య Redmi Note 7 తీసుకొచ్చింది. సో చాలా తక్కువ ప్రైస్ తోటి మంచి స్పెసిఫికేషన్స్ తోటి చైనాలో లాంచ్ చేసింది. సో దీని సక్సెసర్ వర్షన్ Redmi X ఏదైతే ఉంటుందో అది మనకు February 15th రోజు లాంచ్ అవబోతున్నట్టు ఒక పోస్టర్ అయితే కనిపిస్తుంది. సో ఈ మొబైల్ చూసుకున్నట్టయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. సో రెడ్మీకి సంబంధించిన మొబైల్స్ గురించి మనం మాట్లాడినట్టయితే మీకు అండర్ 20,000లో దొరుకుతుంది. అంటే ఈ మొబైల్ కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి 20,000లో వచ్చిందంటే చాలా మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. అయితే Xiaomiకి సంబంధించిన చాలా మొబైల్స్ అనేవి ఇండియాలోకి తీసుకొని రారు. మరి ఈ మొబైల్ ఇండియాలోకి తీసుకొని వస్తారా రారా అనేది మనకు ముందు తెలిసిపోద్ది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీకి సంబంధించి. సో రియల్మీకి సంబంధించిన మొబైల్స్ చూసుకున్నట్టయితే చాలా తక్కువ ప్రైస్లో మంచి స్పెసిఫికేషన్స్ ఇస్తారు. కాకపోతే జనాలందరూ దీన్ని తిట్టుకునేది ఎక్కడ అంటే కలర్ ఓఎస్ గురించి. దానికి సంబంధించిన ఆప్టిమైజేషన్ అస్సలు బాగుండదు కదా. సో అందుకోసం చాలామందికి కలర్ ఓఎస్ ఏదైతే ఉంటుందో అది నచ్చదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రియల్మీ వాళ్ళు వీళ్ళకి సంబంధించిన రియల్మీ ఓఎస్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేస్తారన్నట్టు మనకు రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇలా వచ్చిందనుకోండి, అంటే రియల్మీకి సంబంధించిన ఓఎస్ వచ్చిందనుకోండి, కలర్ ఓఎస్ లాగా అటువంటి ఫీచర్స్ లేకుండా చాలా ఆప్టిమైజ్గా ఉంటే చాలా బాగా క్లిక్ అవుద్ది. సో చూద్దాం మరి ఈ రూమర్ నిజం అవుతుందా అబద్ధం అవుతుందా అనేది మనకు ముందు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మరి మీకు రియల్మీ వాళ్ళకి సంబంధించిన కలర్ ఓఎస్ నచ్చుతుందా నచ్చదా అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్కి సంబంధించి. సో మీ అందరికీ తెలుసు ఆధార్ కార్డ్ని ఫేక్ చేయరాదు, లేకపోతే ఒకరికి ఇచ్చిన ఆధార్ కార్డ్ ఇంకొకరికి ఇవ్వరాదు అని చెప్పేసి మనకు చాలా నమ్మకం ఉంది కదా. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకొక న్యూస్ వచ్చింది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇప్పుడు UIDA ఏదైతే ఉంటుందో ఆధార్ ఎన్రోల్ చేసుకోవడానికి SBI వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చింది. అంటే మనం డైరెక్ట్ ఆధార్ సెంటర్కే కాకుండా SBI అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన SBI బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా వెళ్ళేసి ఆధార్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. సో మళ్ళీ SBI వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని గ్రూప్స్కి అంటే కొన్ని ఫ్రాంచైజీ ఇస్తారన్నట్టు వేరే కంపెనీకి. దానిలో చూసుకున్నట్టయితే సంజీవన్ అని చెప్పేసి, FIA టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అని చెప్పేసి ఇలా వేరే ఏజెన్సీస్ కూడా పర్మిషన్స్ ఇస్తారు. సో దానిలో చూసుకున్నట్టయితే మనకు 250 మెంబర్స్ ఇలా పనిచేస్తూ ఉంటారు. అన్ని స్టేట్స్లలో కూడా ఇలా ఉంటుంది. సో దీనిలో మనకు 40 ఇయర్స్కి సంబంధించిన విక్రమ్ అనే పర్సన్ ఏం చేశాడు అంటే ఫేక్ ఆధార్ కార్డ్స్ క్రియేట్ చేశాడట 100కు పైగా. సో ఇతను దీనికి సంబంధించి ఇప్పుడు ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే UIDA ఏమంటుంది అంటే అలా చేయడం కుదరదు, మన సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో అది కట్టుదిట్టంగా ఉంటుంది, చాలా భద్రంగా ఉంటుంది అని అయితే చెప్తుంది. కాకపోతే SBI వాళ్ళు చెప్పేది ఏంటి అంటే దానిలోనే లోపం ఉంది, ఇలా చేయొచ్చు అని చెప్తున్నారు. సో మరి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మనకు ముందు తెలిసిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హానర్ బ్యాండ్ 4 రన్నింగ్ అనే పేరుతోటి ఒక స్మార్ట్ వాచ్ ఏదైతే ఉంటుందో దాన్ని లాంచ్ చేశారు. 1599 ప్రైస్ ఉంది. సో 50 feet వరకు వాటర్ లోపల వరకు పడిపోయినా కూడా ఈ వాచ్కి ఏం కాదని చెప్తున్నారు. అంతేకాకుండా 15 days బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. వచ్చేసి యాపిల్కి సంబంధించి. సో యాపిల్ అంటేనే సెక్యూరిటీ పరంగా చాలా సెక్యూర్ అని చెప్పేసి చాలా మందికి నమ్మకం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఒక కొత్త బగ్ వచ్చింది ఫేస్ టైంలో. సో మీ అందరికి తెలిసిందే వీడియో కాలింగ్ యాప్ అని చెప్పేసి. సో చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు వీడియో కాలింగ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే ఒక పర్సన్ ఫేస్ టైం యూజ్ చేసి ఇంకొక పర్సన్ కాల్ చేశాడు అనుకోండి, అతను కాల్ లిఫ్ట్ చేయలేదు. సో ఇదే పర్సన్ ఏం చేశాడు అంటే మనకు ఇంకొక నెంబర్ నుంచి కాల్ చేశాడు అనుకోండి. ఓకే, అతను కాల్ లిఫ్ట్ చేయలేదు. కాకపోతే ఏంటి అంటే మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసి ఆ నెంబర్ కాల్ చేసిన తర్వాత అతను కాల్ లిఫ్ట్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్ కాల్ లిఫ్ట్ అయిపోద్దట. అంటే అతనికి సంబంధించిన కన్వర్సేషన్ మొత్తం ఏదైతే ఉంటుందో దాన్ని వినొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ యూట్యూబ్లో ఒక వీడియో అయితే పెట్టారు. సో దీనికి సంబంధించిన ఫిక్స్ వచ్చేసి నెక్స్ట్ వీక్ విడుదల చేస్తామని యాపిల్ చెప్తుంది.
సో దీన్ని అప్పటి వరకు డిసేబుల్ చేసుకోమని చెప్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఫేస్ టైం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళేసి దీన్ని డిసేబుల్ చేసుకోమని చెప్తుంది. కాకపోతే యాపిల్ లాంటి కంపెనీ నుంచి ఇటువంటి బగ్ రావడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్నాప్డీల్కి సంబంధించి. సో మనకు షాపింగ్ అంటే అమెజాన్ లేకపోతే ఫ్లిప్కార్ట్ గుర్తుకొస్తుంది. అప్పట్లో స్నాప్డీల్ వాడే వాళ్ళు, సో మీరు ఎప్పుడైనా వాడారా లేదా కింద కామెంట్లో రాయండి. సో ఇప్పుడు స్నాప్డీల్లో ఎవరైనా వస్తువులు కొన్నారనుకోండి, సో ఆ వస్తువులకు సంబంధించిన వాళ్ళకి ఎక్కువ డిస్కౌంట్లు కనిపించాలని చెప్పేసి ప్రైస్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ చేసేసి చూపిస్తున్నారట. అంతేకాకుండా ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పైరీ డేట్ లేకుండా వస్తువులను పంపిస్తున్నారని చెప్పేసి సిఆర్సి డీజీసీఐకి కంప్లీట్ చేసేసింది. సో దీని ప్రకారం ఏంటి అంటే కాస్మెటిక్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటి మీద ఈ ఎక్స్పైరీ డేట్స్ కనిపించకుండా చేసి అమ్మేస్తున్నారని చెప్పేసి వీళ్ళ మీద కంప్లైంట్ వచ్చింది. సో ఇప్పటికే ఎవరెవరికైతే ఇటువంటివి ఎక్స్పైర్ అయిపోయినవి అమ్మేశారో వాళ్ళన్నింటినీ వాపస్ తీసుకొని వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాపస్ ఇవ్వాలని ఇప్పుడు కేసు వేశారు. ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే ఏదైనా ఒక వస్తువుని పర్చేస్ చేసేటప్పుడు పక్కా ఎక్స్పైరీ డేట్ చూడండి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ గో గురించి. సో ఒక మొబైల్ అయితే తీసుకొస్తుందని చెప్పేసి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్ అయిపోయి. సో ఒక పోస్టర్ చూపిస్తున్నారు, 5K సంబంధించిన హెచ్డీ డిస్ప్లే తోటి రాబోతుంది. ఇది మనకు స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్, 1GB ర్యామ్. సో ఇలా చూసుకుంటే స్పెసిఫికేషన్స్ తక్కువనే ఉన్నాయి. మనకు 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3000 mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ వీడియో గో ఎడిషన్ ఏదైతే ఉంటుందో దాంతో మొబైల్ తీసుకొని రాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. ప్రైస్ అయితే ఎక్కడ కూడా చెప్పలేదు. సో ఒకవేళ ప్రైస్ అనేది 5,000 లోపు పెడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒప్పోకి సంబంధించిన ఒక టీజర్ ఏదైతే ఉంటుందో అది మనకు ఫ్లిప్కార్ట్లో కనిపించడం స్టార్ట్ అయిపోయింది. సో ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి మొబైల్ తీసుకొని రాబోతున్నట్టు ఆ టీజర్లో కనిపిస్తుంది. సో ఇది ఒప్పో K1 అయి ఉండొచ్చు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. సో ఇది ఒకవేళ ఒప్పో K1 అయితే 16,900 ప్రైస్ ఉంటుంది. అంటే వేరే కంట్రీస్ ప్రకారం చూసుకున్నట్టయితే దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, 6.4 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది, అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. సో ఇది మనకు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ తోటి 4GB ర్యామ్ తోటి మన ఆండ్రాయిడ్ ఓరియో తోటి వస్తుంది. సో 3600 mAh బ్యాటరీ ఉంటుంది, 16+2 బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సో స్పెసిఫికేషన్ పరంగా బాగానే ఉంది. చెప్పాను కదా దీనికి సంబంధించిన యూఎస్పీ వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఒకవేళ 20,000 లోపల మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి తీసుకొచ్చారు అంటే చాలా సేల్ అవుద్ది. సో చూద్దాం మరి వీళ్ళు ఎంత ప్రైస్ పెడతారనేది మనకు ముందు తెలిసిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వివోకి సంబంధించి. వివో 15 Pro మొబైల్ ఏదైతే ఉంటుందో February 20 రోజు ఇండియా లాంచ్ అవుతున్నట్టు మనకు కొన్ని పోస్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని ప్రకారం చూసుకున్నట్టయితే ఇది మనకు పాపప్ కెమెరా తోటి, సెల్ఫీ ఏదైతే ఉంటుందో పాపప్ కెమెరా తోటి రాబోతున్నట్టు కనిపిస్తుంది. సో దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే 25,000 నుంచి 30,000 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. సో 32 మెగాపిక్సెల్ సంబంధించిన సెల్ఫీ కెమెరా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే 6.4 ఇంచెస్ తోటి స్నాప్డ్రాగన్ 660, 6GB ర్యామ్, సూపర్ అమోల్డ్ డిస్ప్లే తోటి మనకు 16+2 బ్యాక్ కెమెరా తోటి రాబోతున్నట్టు, 3400 mAh బ్యాటరీ తోటి రాబోతున్నట్టు, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి DTH ట్రాయ్కి సంబంధించి. సో DTH లో కూడా పోర్టబిలిటీ ఆప్షన్ తీసుకొని రాబోతున్నారు. సో జనరల్గా అయితే మనకు మొబైల్ సిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పోర్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, జియో నుంచి ఎయిర్టెల్ నుంచి జియో ఇలా మారిపోతూ ఉంటాం కదా. సో ఇప్పుడు ఈ ఆప్షన్ ఏదైతే ఉంటుందో మన దగ్గర ఉండే సెటప్ బాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చకుండా పోర్ట్ చేసుకునే విధంగా ట్రాయ్ అనేది ఒక ఫీచర్ అనేది తీసుకొని రాబోతుంది. దీని ద్వారా ఏంటి అంటే మనకు సంబంధించిన డివైస్ మార్చకుండా మనం ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి, టాటా నుంచి ఎయిర్టెల్లోకి, ఎయిర్టెల్ నుంచి టాటాలోకి, డిస్టివ్లోకి ఇలా దానికి సంబంధించిన ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాకేజ్లోకి మారిపోవచ్చు అని చెప్తున్నారు. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. కాకపోతే దీనికి సంబంధించిన కేబుల్ ఆపరేటర్స్ లేకపోతే DTH ఓనర్స్ ఎవరైతే ఉన్నారో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ఇష్యూస్ వస్తాయి, సెక్యూరిటీ పరంగా మంచిది కాదు అని చెప్పేసి చాలా గగ్గులు అయితే పెడుతున్నారు. సో ఇప్పుడు ట్రాయ్ చెప్పేది ఏంటి అంటే 2019 ఎండింగ్ కల్లా దీన్ని మేము ఇంప్లిమెంట్ చేసేస్తామని చెప్తుంది. సో చూద్దాం మరి ఇది ఎప్పటివరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మనకు ముందు తెలిసిపోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మోటోకి సంబంధించి. సో ఈ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో February 7 రోజు లాంచ్ అవుతున్నాయి వేరే కంట్రీస్లో. దానికి సంబంధించిన ప్రైస్ ఏదైతే ఉంటుందో అది లీక్ అయింది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే మోటో G7 వచ్చేసి 24,000 చేంజ్ ఉంది. అలాగే మన G7 Plus వచ్చేసి 29,000 చేంజ్ ఉంది. సో ఆల్రెడీ దీనికి సంబంధించి ఇంతకుముందు కూడా రూమర్స్ వచ్చాయి. సో 12,000 చేంజ్ ఉంటుంది అని చెప్పేసి అంతకుముందు కూడా రూమర్స్ వచ్చాయి. సో మరి ఈ రూమర్లలో ఏ రూమర్ నిజం అవుతుంది అనేది మనకు ముందు తెలుస్తుంది. కాకపోతే 24,000, 27,000 స్నాప్డ్రాగన్ 622 ప్రాసెసర్లకి, 636 ప్రాసెసర్లకి పెట్టారనుకోండి. సో ఇక మనకు మోటో గురించి మర్చిపోవాల్సిందే ఇండియాలో చూసుకున్నట్టయితే. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇంటెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 ఫోల్డ్ తోటి ఫోల్డ్ అయ్యే ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని రాబోతున్నట్టు పేటెంట్ ఫైల్ చేశారు. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు 3 times ఫోల్డ్ చేసుకోవచ్చట. ఆ ఫోల్డ్ని ఇస్తే ట్యాబ్ లాగా మారిపోతుంది అని చెప్తున్నారు. సో ఆ ఫోల్డ్ తీసిన తర్వాత దీనిలో చూసుకున్నట్టయితే 6 కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయని చెప్తున్నారు. సో మరి రియల్ వరల్డ్లోకి తీసుకొస్తారా లేదా అనేది అయితే ముందు తెలుస్తాయి. ఎందుకంటే ఇలా చూసుకున్నట్టయితే చాలా పేటెంట్స్ ఏవైతే ఉంటాయో ఫైల్ అవుతూనే ఉంటాయి. కాకపోతే రియాలిటీలోకి మాత్రం ఇవి కన్వర్ట్ అవ్వవు. నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ గ్యాలక్సీ S10 Plusకి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. February 20 రోజు లాంచ్ అవ్వబోతున్నాయి ఈ మొబైల్స్. సో దీనిలో చూసుకున్నట్టయితే మనకి ఇది 12GB ర్యామ్ తోటి S10 Plus వచ్చేసి 12GB ర్యామ్ 1TB స్టోరేజ్ తోటి రాబోతుందని తెలుస్తుంది. అంతేకాకుండా మనకు S10 Lite అంటున్నాం చూసారా. సో ఆ S10 Liteకి సంబంధించిన పేరు కూడా అది ఉండదు అని చెప్పేసి మనకు లీక్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కన్ఫర్మ్ కావాలి అంటే
ఏప్రిల్ మన ఫిబ్రవరి 20 రోజు వరకు ఆగాల్సిందే. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అంటూ బెంచ్ మార్క్ సంబంధించి. సో మనందరికీ తెలుసు మొబైల్ సంబంధించిన స్కోర్ తెలుసుకోవడానికి ఏది మంచిది అనేది తెలుసుకోవడానికి అంటూ బెంచ్ మార్క్ స్కోర్ చూస్తూ ఉంటారని చెప్పేసి. సో ఇప్పుడు వీళ్ళకి సంబంధించి A22 అని చెప్పేసి ఏఐకి సంబంధించిన స్కోర్ తెలుసుకోవడానికి ఇటువంటి బీటా యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ హ్యాంగ్ అవుట్ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో గూగుల్కి సంబంధించిన జీ యాప్స్, సో అవి ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ చాలా మందికి పనిచేయలేదని చెప్పేసి కంప్లైంట్ రేజ్ చేశారు. సో మా పక్క షాప్లో ఒక అంకుల్ ఉంటాడు, సో అతనికి కూడా ఇటువంటి ఎర్రర్ వచ్చింది. 404 ఎర్రర్ ఏదైతే ఉంటుందో అది వచ్చింది అన్నట్టు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, తర్వాత వచ్చేసి వేరే సైట్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి, కాకపోతే గూగుల్కి సంబంధించిన కొన్ని యాప్స్ అంటే ఇప్పుడు జీ యాప్స్ ఏవైతే ఉన్నాయో మన డ్రైవ్ అయినా కానివ్వండి, లేకపోతే జీమెయిల్ అయినా కానివ్వండి, హ్యాంగ్ అవుట్ అయినా కానివ్వండి, ఇటువంటివి ఓపెన్ అవ్వలేదు. సో దీనికి సంబంధించి తేరుకొని మనకు 5 గంటల 47 నిమిషాలకు ఏమో గూగుల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఫిక్స్ చేసేసింది. ఫ్రెండ్స్, మరి మీకు ఇది కరెక్ట్గా నడిచిందా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ నోట్ 7 గురించి. సో చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మొబైల్. రీజన్ ఏంటి అంటే 48 మెగాపిక్సెల్, తక్కువ ప్రైస్, మంచి స్పెసిఫికేషన్, మిగతా స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది ఇండియాలోకి వస్తారా రాదని చెప్పేసి కూడా చాలామంది నన్ను కామెంట్ అడుగుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు దీనికి సంబంధించి గ్లోబల్ టీజర్ ఏదైతే ఉంటుందో అది ఒకటైతే ఇంటర్నెట్లో కనిపిస్తుంది. సో చూద్దాం మరి ఇండియాకి కరెక్ట్ ఏ డేట్ రోజు వస్తాయనేది మనకు ముందు తెలిసిపోద్ది. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.